కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ఆర్యకట్టిక సంఘం వారు మాంసం అమ్ముకోవడానికి తగిన చోటును చూపించాలని అధికారులను కోరుతున్నారు. వారు మాట్లాడుతూ తరతరాలుగా మాంసాన్ని అమ్ముతూ జీవనం గడుపుతున్నామని, ఇప్పటి వరకు మా కుల వృత్తుల్లో ఉంటూ దీనినే జీవనాధారంగా భావిస్తున్నామని వారు తెలిపారు. మాకు రోడ్లపైన మాంసాన్ని అమ్మటం చాలా ఇబ్బంది అవుతోందని, అదేవిధంగా మా వల్ల ఇతరులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, కాబట్టి మాంసం అమ్ముకోవటానికి మాకు తగిన చోటును చూపిస్తే ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా మా వృత్తిని మేము చేసుకోగలుగుతామని ఈ సందర్భంగా వారు అధికారులను, నాయకులను కోరుతున్నారు. జిల్లా బీబీపేట మండలం బీబీపేట గ్రామంలో మాకు మటన్ మార్కెట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము ఇబ్బందులకే గురవుతున్నాం. గత సర్పంచ్ గారు వర్షగౌడ్ గారు ఉండే, అప్పుడు మటన్ మార్కెట్ ఇస్తున్నారు, అతను ఇవ్వలేదు. తర్వాత గణేష్ గౌడ్ గారు వచ్చారు, అతను ఇవ్వలేదు. తర్వాత గాడ్లింగం గారు వచ్చారు, అతను ఇవ్వలేరు. తర్వాత బాలశేఖరం గారు వచ్చారు, అతను ఇవ్వలేరు. తర్వాత ఇప్పుడు తేల్ సత్య గారు అతను ఇవ్వలేరు. గత ప్రభుత్వాలు మారుతున్నాయి, లీడర్లు మారుతున్నారు, కానీ మా పరిస్థితి మాత్రం మారలేదు. మరీ దీనంగా ఉంది. మాకు పట్టించుకునే నాదుడే లేడు. లీడర్లు మారుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాలు మారాయి, టీఆర్ఎస్ ప్రభుత్వాలు మారాయి, తెలుగుదేశం ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం మారింది, కానీ మా బతుకులు మాత్రం మారతలేవు. చాలా దీనమైన పరిస్థితులు ఉన్నాము. నడి రోడ్డు మీద మేము మా మటన్ అమ్ముకోవాల్సి వస్తుంది. గత మా పెద్దలు కూడా అక్కడ బూలచమ్మ గుడిలో అప్పుడు మటన్ మార్కెట్ ఇచ్చారు, అక్కడ నుంచి బస్టాండ్ అవుతుందని అక్కడ నుంచి లేపేశారు. తర్వాత అక్కడ మూల మీద ఇచ్చారు, అక్కడ కాంప్లెక్స్ అవుతుందని అక్కడ లేపేశారు. తర్వాత ఇక్కడ మూల మీద ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ నుంచో లాస్ట్కి ఇక్కడికి తీసుకొచ్చారు. మాకు మటన్ మార్కెట్ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ప్రజలకు కూడా గురవుతున్నారు. వెనుక పందులు వస్తున్నాయి, ఇటు కుక్కలు వస్తున్నాయి, దోమలు, ఈగలతో కూడా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలతో సహా మేము కూడా ఇబ్బంది పడుతున్నాము. ఇంకా స్కూల్ ఉన్నది, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాకులు కానీ ఇవి కానీ బొక్కలు కానీ తీసుకెళ్ళి అక్కడ వేస్తే పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ షాపులు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అక్కడి నుంచి ఒక మాట, ఇక్కడ నుంచి ఒక మాట, మేము కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నాము. దయచేసి మాకు మటన్ మార్కెట్ ఇవ్వగలరని మా యొక్క మనవి. దయచేసి లీడర్లు చాలా మంది మారారు, చాలా వినతి పత్రాలు ఇచ్చాము, సర్పంచులకు ఇచ్చాము వినతి పత్రాలు, ఎవరు పట్టించుకుంటలేరు. ఇంకో పెద్దలు కూడా వీళ్ళు కూడా మటన్ అమ్మి వృద్ధాపులు కూడా అయ్యారు. కావాలంటే అడగండి, వాళ్ళు కూడా చేశారు మటన్. మేము కూడా ఇప్పుడు ఈ దీన స్థితిలో ఉన్నాం. ఈ పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా రోడ్డు మీద వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి దయచేసి మాకు మటన్ మార్కెట్ ఇవ్వగలరని మా యొక్క వినతి. మేము మా తాతల నుంచి, మా తండ్రుల నుంచి మేము కూడా ఇదే రోడ్డు మీద ఇలాగే నిర్వహిస్తున్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ప్రతి ప్రభుత్వంకు మేము అప్పటికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఇస్తున్నామని మాట ఇవ్వడం జరిగింది, ఆ మాటను తోసిపుచ్చడం కూడా జరిగింది. ఇలా 4-5 గవర్నమెంట్లు మారినాయి, కానీ మాకు ఎటువంటి మార్కెట్ యార్డ్ను మాకు అనుకూలంగా చేయడం లేదు. దయచేసి ఇప్పుడన్నా ఈ మీడియా ద్వారానన్నా మా యొక్క మనవిని మీ దాకా చేరాలని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.